హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మెయిన్గా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నానండి. మనందరికీ తెలుసు, యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా మార్కెట్ పెరుగుతూ, స్టాక్స్ కొన్ని పెరుగుతూ ఉన్నాయి. స్టాక్స్ పెరుగుతున్న, స్టాక్ ప్రైస్లు పెరుగుతున్న, మార్కెట్ పెరుగుతున్న, ఇండెక్స్లో మాత్రము మూమెంట్ ఉండడం లేదండి. ఇండెక్స్లో మాత్రం మూమెంట్ ఉండడం లేదు. ఇండెక్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ, వీటిలో చాలా స్లో మూమెంట్ ఉంది. మరి ఇటువంటి టైంలో బుధవారం మార్కెట్ 17/6/2006లో ఏం చేయాలి, ఎలా చేయాలి, బుల్లిషా బేరిషా అనేది వీడియోలో చెప్తాను చూడండి. సో మనందరికీ తెలుసు, లాస్ట్ 2 డేస్ నుండి కనుక మనం చూసినట్లయితే, మార్కెట్ చాలా మంచి పాజిటివ్ లోపలికి అయితే క్లోజ్ అవుతూ ఉందండి. మార్కెట్ బౌన్స్ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో, ఇండెక్స్లో కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. కొంచెం 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 బౌన్స్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. స్టాక్స్ అన్నీ కూడా బౌన్స్ అవుతూ వస్తున్నాయి. సో దీంట్లో ఆ, మనం కనుక చూస్తే ఈ అన్ని స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ లోపలికైతే మూవ్ అవుతూ ఉన్నాయండి. మరి ఇటువంటి ఇటువంటి టైంలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇండెక్స్ మూవ్ అవుతుంది కానీ ప్రైస్ మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈవెన్ దో ప్రైస్ డికే కూడా అవ్వలేదు. సో ఎంతలా అంటే, ఇప్పుడు నిఫ్టీ 50లో కనుక మీరు చూసుకున్నట్లయితే, నిఫ్టీ 50, సో ఇక్కడ నుండి దాదాపు కంప్లీట్ మార్కెట్ 2 అవర్స్ కూడా 135 పాయింట్స్ మూమెంట్లోనే ఉందండి. +135, 140 ఈ మూమెంట్లోనే ఉంది. ఐదర్ ఏ సైడ్ కూడా ఇండెక్స్ ప్రైస్ డికేయింగ్ అనేది జరగలేదు. మరి ఇటువంటి టైంలో మనం జాగ్రత్తగా గినక చేయకుండా ఎఫ్ అండ్ ఓస్కి గినక వెళ్తే కంప్లీట్గా హ్యూజ్ రిస్క్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే కంప్లీట్ ప్రమోటర్స్ మ్యానిప్లికేషన్ జరుగుతూ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్ చెప్తాను. సో దానికి ముందు మన యూట్యూబ్ వీడియోలో కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేసి వెళ్తాను. మీరా సయ్యద్ గారు, డిఆర్ఎస్ రెడ్డి గారు, శోభన్ బాబు గారు, అందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. సో కొంచెం నిన్న వీడియో చేయలేదు, ఎందుకంటే ఈ మార్కెట్ మీద డౌట్ ఉంటే అప్పుడప్పుడు వీడియో చేయను. సో చూసుకోండి. ఆంజనేయులు గారు, స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు అంటున్నారు. ఓన్లీ మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాము. మాకు అలాంటి ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ మాత్రమే కావాలి, ట్రేడింగ్ గురించి అవసరం లేదు. దీని గురించి ఏమైనా చెప్పగలరా? ఎస్ అండి. ట్రైనింగ్లో కంపల్సరీ ఓన్లీ మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే చెప్తాము. స్టాక్స్ కావాలంటే స్టాక్స్, కంప్లీట్ అంటే కంప్లీట్. సో ఆ, మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తామండి. శ్రీరామ్ గారు, ఆ, సాయిరామ్ గారు, సార్ నమస్తే, నమస్కారం అండి. నేను ప్రీమా ప్లాస్ట్ స్టాక్ని రికార్డ్ డేట్కి ముందే కొనుగోలు చేశాను. అది డీమేజర్ అయింది. అయితే నాకు కొత్త స్టాక్స్ యాడ్ అవ్వట్లేదు డీమ్యాట్ అకౌంట్లో. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి? సో సార్, మీరు ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఎన్ఎస్సి, అందుకే డీమెర్జర్ వాటికన్నా ముందు ఒకసారి డేట్స్ క్లియర్గా చూసుకోవాలి. అది T+1, T+1, T+2 అనేది చూసుకోవాలండి. చూసుకొని కొనాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి అవ్వవు అనమాట. సో అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ప్రీమా ప్లాస్ట్ కదా, ఎన్ఎస్సి వెబ్సైట్ లోపలికి వెళ్ళి ప్రీమా ప్రీమా ప్లాస్ట్. సో ఈ ఈ కంపెనీకి వెళ్ళి ఇక్కడ దాని కింద డీటెయిల్స్కి వెళ్ళారనుకోండి, మీకు సో స్లోగా లోడ్ అవుతుంది. బిఎస్సిలో చూడండి, నాకు తెలిసి సిస్టమ్ బాగా హ్యాంగ్ అవుతుందండి. సంథింగ్ లోడ్ అవడం లేదు.
సో అక్కడ ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కంపెనీ డైరెక్టరీ అని ఉంటుందండి. అసలు మీరు పెట్టిన ప్రీమా ప్లాస్ట్ స్టాక్స్, ఒక్కసారి మీరు నాకు డైరెక్ట్ ఒకసారి మన ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి, నేను గైడ్ చేస్తానండి. ఇది లోడ్ అవ్వడం లేదు. సో యా, చాలా స్లోగా లోడ్ అవుతుందండి. ఎస్, ఇది ఎన్ఎస్సిలో లేదండి. బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. సో బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళి బిఎస్సి ఇండియాకి అక్కడికి వెళ్ళి టెలిఫోన్ డైరెక్టరీ, సారీ, దాన్ని కార్పొరేట్ డైరెక్టరీ అని ఉంటుంది. కార్పొరేట్ డైరెక్టరీకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళు చెప్తారు ఎందుకు క్రెడిట్ అవ్వలేదని. విత్ ఇన్ ద 45 డేస్లో క్రెడిట్ అవుతుంది. కంగారు పడాల్సిన పని ఏమీ లేదండి. శోభన్ బాబు గారు నమస్తే సార్. వేదాంత కంపెనీ షేర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అవి 4 కంపెనీలు అలాట్ చేశారు. దానిలో వేదాంత అల్యూమినియం మెటల్ RS54లో 10 షేర్స్ అలాట్ చేశారు. ఇప్పుడు దాని ప్రైస్లో 495 ఉంది. వాటిని సెల్ చేయమంటారు. సెల్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే హోల్డ్ చేయండి. కొన్ని రోజులకి పెరుగుతాయి, ఓపిక పట్టండి, ఏం కాదండి. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్స్ మార్కెట్ పెరగడం లేదు, ఎందుకు సార్ ప్లీజ్? సో ఇక్కడ మార్కెట్లో కొన్ని స్టాక్స్కి కొంచెం మూమెంట్స్ చాలా తక్కువ ఉంటున్నాయండి. ఓపిక పట్టుకోండి, ఏం కాదు, పెరుగుతాయి. సో దాదాపు కొన్ని స్టాక్స్ అయితే చాలా స్టాక్స్ 1 ఇయర్ నుండి పెద్దగా రిటర్న్స్ ఇచ్చినవి అయితే ఏమీ లేవు. బట్ మీకు అవకాశం ఉంది. 500 600 దాకా అవకాశం ఉంది. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు వస్తుందండి, ఏం కాదు, ఓపిక పట్టండి. సాయి గారు సార్, ఎంఆర్ఎఫ్ స్టాకు 15 15,400 దగ్గర కొన్నాను, ఇప్పుడు 12, సారీ, 1,54,000 దగ్గర కొన్నాను, ఇప్పుడు 12 lakhs, 1,22, 20,000 దగ్గర ఉంది. షుడ్ ఐ యావరేజ్ ఆర్ ఎగ్జిట్ ఇట్ సార్? సో మీరు దీనికి ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన పని లేదండి. మార్కెట్ ఇప్పుడే కదా కొంచెం గుడ్ న్యూస్లు వచ్చి బౌన్స్ అవుతున్నాయి. మీరు ఎటువంటిగా అమ్మొద్దు, ఏం పర్వాలేదు, మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో చూడండి, ఈజీగా ఇప్పుడు చూడండి, నిన్న 1 డేలోనే, ఈ లాస్ట్ 1 వీక్లోనే దాదాపు మంచి ప్రైస్కి 1,28,000కి వెళ్ళింది. కుదిరితే యావరేజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బౌన్స్ అవుతుంది, ఈజీగా బౌన్స్ అవుతుంది. కొంచెం ఓపిక పట్టుకోండి. తిరుపతిరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. మీరా సయ్యద్ గారు సుజిలాన్ ఎనర్జీ 5 years టార్గెట్, 5 yearsకి 500 నుండి మినిమం 500 దాకా ఉంటుందండి టార్గెట్. జీవన్ గారు థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి, కీప్ వాచింగ్. సో గుడ్ ఈవినింగ్ సార్. ఆరోగ్యనంద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. అప్పారావు గారు పేస్ట్ ఈజీటెక్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి. పేస్ట్ ఈజీటెక్ 186 కంపెనీ ఓకే అండి, ఫండమెంటల్గా ఓకే, కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. సో 195 అబోవ్ అండి. 195 అబోవ్ ఉంటే టూ మీకు 210 228 దాకా టార్గెట్ ఉందండి. ప్రభాకర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఐ బాట్ 20 అవాస్ ఫైనాన్స్ షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 1978. వెదర్ కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఆవాస్ ఫైనాన్స్ మీరు అసలు అమ్మాల్సిన పనే లేదండి. కంపెనీ మంచి కంపెనీ, ఓపిక పట్టండి. 1987లో కొన్నారు, ఓపిక పట్టండి, అది అమ్ముకోవాల్సిన ప్రైస్.
ఇప్పుడు కుదిరితే 1450 పైన ఎంట్రీ తీసుకోండి, లేదంటే 1420 పైన ఎంట్రీ తీసుకున్నా నో ప్రాబ్లం. యావరేజ్ చేసుకోండి, అంత ఏం చేయొద్దు. టార్గెట్ 1600 1700 లోపల ఈజీగా వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. డేటా ప్యాటర్న్ షేర్స్ ఎందుకు పెరుగుతుంది? సో డేటా ప్యాటర్న్ షేర్స్ ఎందుకు పెరుగుతుందంటే దాంట్లో ఉన్న ప్రమోటర్స్ ఆడుతున్నారండి. సో సడన్గా బయ్యర్స్ వస్తున్నారు, సడన్గా సెల్లర్స్ వస్తున్నారు. డేటా ప్యాటర్న్స్లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లక్ష్మి గారు, సార్ కెన్ యూ డిస్కస్ అబౌట్ ద కిరి ఇండస్ట్రీస్ వి బాట్ ఎట్ 400? వాట్ ఈస్ ద గ్రోత్ యూ కెన్ డిస్కస్ ఫ్రమ్ ప్రతిమ? ప్రతిమ కిరి ఇండస్ట్రీస్. కిరి ఇండస్ట్రీస్ 391 అండి. కంపెనీ ఫండమెంటల్గా అయితే బాగాలేదు, బట్ బుక్ వాల్యూ అయితే సూపర్గా ఉందండి. కంప్లీట్గా మీరు రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి. కంప్లీట్ స్టాక్ అయితే నేను దీన్ని సజెస్ట్ చేయను. ఇది పెరిగితే దాని ఇష్టం, ఎప్పుడు ఎంత పెరిగితే అంత పెరిగితే, దీనికి ఇంత అంత అని ఉండదు. ఇది కంప్లీట్గా రిస్క్ టేకర్స్. రిస్క్ చేస్తా అంటేనే తీసుకోండి. ఒక్కొక్కసారి పెరగడానికి 6 నెలలు సంవత్సరం కూడా పట్టిద్ది. ఓపిక బట్టి రిస్క్ తీసుకుంటా అంటేనే తీసుకోండి, లేదంటే వద్దు. రజనీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏఎస్ఎంఎస్ బ్యాట్రానిక్ ఇండియా ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి. ఏఎస్ఎంఎస్ బ్యాట్రానిక్ ఇండియా. సో ఎగ్జిట్ ప్రైస్ వచ్చి 15 దాకా ఉందండి. ఏఎస్ఎంఎస్ది ఎగ్జిట్ ప్రైస్ వచ్చి 15 దాకా ఉంది, 15 17 దాకా. ఏం కాదండి, బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు. మినిమం 12 దాకా, 15 దగ్గరకు వచ్చినప్పుడు 13 స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. మంచి స్టాక్ అండి. రిషి గారు, సార్ హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీ గురించి చెప్పండి, ప్రజెంట్ బై చేయొచ్చు. ఇవి చాలా మంచి ఐటీ స్టాక్స్ అండి. ఇప్పుడు అన్ని ఐటీ స్టాక్స్కి కొంచెం గడ్డు కారం లాగా ఉంది హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్. సో ఈ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం డైనమాలో ఉన్నాయి. కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ పీరియడ్లో, మళ్ళీ బౌన్స్ అయితే కొనాలంటే ఇప్పుడు ఉన్న ప్రైస్లో కొనుక్కోవచ్చు. 400, 450, 600 దాకా టార్గెట్ ఉందండి. సో చూసుకోండి. సిద్ధార్థ గారు, సార్ యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్స్ బేరిష్ ఆఫ్ ఎంటార్ టెక్నాలజీస్, హ్యాట్స్ ఆఫ్ సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. సో ఆల్మోస్ట్ ఉన్న అన్ని డౌట్స్కి కామెంట్స్ క్లియర్ చేశానండి. అండ్ మనం ఇచ్చే వీడియోస్ ప్రిడిక్షన్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇంట్రాడే స్టాక్స్కి వచ్చేసరికి వెడ్నెస్డే మీకు ఫస్ట్ ఎంటార్ టెక్నాలజీస్ అండి, ఇది 7947 వెళ్తేనే చేయండి, లేకపోతే వద్దు. సో టార్గెట్ వచ్చి 7910, 7870, 7977 టార్గెట్ స్టాప్ లాస్ అండి. బిఎస్సి వచ్చి 4183 బేరిష్ అండి. 4160 నుండి 4140 టార్గెట్, 4212 స్టాప్ లాస్. సెన్సెక్స్ వచ్చి 77,000 అబోవ్ ఉంటే సిఈ పిఈ, అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,400 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 50 కూడా 24,000 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 14,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ కూడా 26,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. ప్రైస్ డీకే అయితే చాలా హైగా, అంటే అసలు మూమెంట్ ఉండడం లేదు, మార్కెట్ డే అంతా కూర్చోబెడుతుంది. చాలా లిమిటెడ్ స్టాక్స్ తీసుకోండి, తక్కువ క్వాంటిటీస్ తీసుకోండి, జాగ్రత్తగా చేయండి. సో 1-4 సార్లు చెక్ చేసుకొని చేయండి, ర్యాండమ్గా అయితే వెళ్ళొద్దు. రైట్. ప్రైస్ డికే అయితే చాలా హైగా ఉంటుంది. అలాగే సో ట్రైనింగ్స్ వచ్చి మనకి
జూలై 1 నుండి మన ట్రైనింగ్స్ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మొత్తం లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. సో 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజెస్ కూడా ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. ఏమైనా ఇంట్రెస్టెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే సో కాంటాక్ట్ అవ్వండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.